అంటే ఈరోజు రాష్ట్రం అంతటా కూడా టీడీపీ నాయకులందరూ వైసీపీ కార్యకర్తల మీద సానుభూతి పరుల మీద దాడులు చేస్తున్నారని చెప్పి లాండ్ ఆర్డర్ లేకుండా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏం చెప్తారు అండి? ఒక అబద్ధం చెప్పే ముందు అది అబద్ధమా కాదా కట్టు కదా అని చెప్పేసి అసలు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేసాం, మనం చేసిన దానికి అసలు ఇప్పుడు జరుగుతున్న దానికి పొంతన తెలుసుకున్న నాయకులు అయితే ఇలా మాట్లాడరండి. ఈ ఓటమి పాలైన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. ఇవాళ ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఎక్కడా కూడా వైసీపీ నాయకుల మీద దాడులు కానీ వైసీపీ నాయకుల ఇళ్ల మీదకి వెళ్ళి గొడవలు చేయడం కానీ జరగలేదు. మీరు ఓటమి పాలైన తర్వాత కూడా మీరు తెలియకుండా మీ నాయకులతో మీ కార్యకర్తలతో రెచ్చగొట్టే చర్యలు కవ్వింపు చర్యలు చేస్తున్నారు. దానికి ఈ మన తెలుగుదేశంలో కార్యకర్తలు దానికి సమాధానం చెప్పడానికి మాత్రమే ఇవాళ ప్రజలు ముందుకు వస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయాలి, తర్వాత వాళ్ళ మీద ఏదో యుద్ధానికి వెళ్ళాలి అన్న ఆలోచన ప్రజలకు ఉంటే ఇవాళ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఎన్ని రోజులైందండి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజకీయంలో గెలుపు ఓటములు సహజం. ప్రజలు మనం రాష్ట్రానికి మళ్ళీ మంచి చేస్తాం, అమరావతిని పూర్తి చేస్తాం, పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, రాష్ట్రాన్ని మళ్ళీ సంక్షేమ దిశగా తీసుకెళ్తామనే నమ్మకంతో ప్రజలు మనకింత పట్టాన్ని కట్టారు. కాబట్టి మనం వాళ్ళు చేసే ఏ తప్పు కూడా మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయొద్దు. మనం ప్రజలకి ఏమి ఇస్తామన్నామో దానికి రెట్టించిన సంక్షేమాన్ని ప్రజలకు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిద్దాం. కానీ తప్పు చేస్తున్నారు, తప్పు చేశారు అన్న వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొద్దాం, చట్టపరంగానే వాళ్ళు శిక్ష వేద్దాం అన్నారే తప్ప ఆయన ఒక్క కనుసైగ చేస్తే ఇవాళ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని చోట్ల అలజడి జరిగి ఉండేయండి, ఎన్ని చోట్ల గొడవలు జరిగి ఉండేవి, ఎన్ని చోట్ల మీ కార్యకర్తలు మీ నాయకులు ఇళ్ల మీద దాడులు జరిగి ఉండేవి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ సంస్కారం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే ఆయన న్యాయ మార్గంలో న్యాయ పరిపాలన చేయడానికే కానీ కక్షకి ప్రతికక్ష తీర్చుకునే ఆలోచన అయితే ఆయన లేదు. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అయితే ఇదే. వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు. మనం కావాల్సిందల్లా ఒక్కటే, ప్రజలు ఏం కోల్పోయారు, ప్రజలకు మనం ఏమి ఇవ్వాలి, ఆంధ్ర రాష్ట్రం ఏం కోల్పోయింది, ఆంధ్ర రాష్ట్రానికి మనం ఏమి ఇవ్వాలి, రాష్ట్రాన్ని ఏ దిశగా సంక్షేమ దిశగా తీసుకెళ్దాం, మన రాష్ట్రానికి ఇప్పుడు అప్పులమయమైపోయింది దాన్ని ఏ రకంగా బయట తీసుకొచ్చుకుందాం, మన రాష్ట్రాన్ని ఏం ఆగిపోయింది, రాజధాని ఏ రకంగా పూర్తి చేయాలి, ప్రజలకు ఏ రకమైన అవసరాలు ఉన్నాయి, ప్రజలకు ఏ రకంగా దెబ్బలు తినున్నారు, వాళ్ళకి ఏం న్యాయం చేయాలి, ఈ దిశగా వెళదామన్న ఆలోచన ప్రజలకు చేశారు. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడైనా మీరు సంశయం పాటించి ఇప్పుడైనా మీ బుద్ధికి ఆలోచన చెప్పి మీరు చేసిన తప్పు తెలుసుకొని ఇప్పుడైనా ప్రజాక్షేత్రంలో ఒక మానవత్వమైన మనుషులుగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ రోజున అమరావతి లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఓటేశారు, గ్రామీణ అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రభుత్వానికి ఓటేయలేదని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాళ్ళు ఓటేశారంటున్నారు కదండి ప్రజలు. 5 ఏళ్లలో ఎక్కడైనా ఇప్పుడు ప్రజలు అసలు ఆలోచన మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళకే ఇవాళ ఓటేశారు అంటున్నారు. రాష్ట్రం మొత్తంలో ఇంత ఘన విజయం ఎవరిచ్చారండి? అందరూ రియల్ ఎస్టేట్కి ఇష్టపడి వేశారంటారా? ప్రతి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్ తెలుసా? గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తెలుసా? ఇవాళ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది భయపడిపోయారు? మీ భూములు కూడా మీకు ఉండవు అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ వాళ్ళ కనీసం వాళ్ళు నివసించే 1-2 సెంట్ల భూమి కూడా మనకు ఉంటుందా లేదని ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద నీ బొమ్మలే, పట్టాదారు పాస్ పుస్తకాల మీద నీ బొమ్మలే, రేషన్ కార్డు మీద నీ బొమ్మలే, మనిషి బ్రతుకుండాలంటే కూడా ఆ మనిషి మీద నీ బొమ్మ వేసుకునే పరిస్థితి నువ్వు ప్రజలకు కల్పించావు. ప్రజలకు కల్పిస్తే ఏ రకంగా నీ వేస్తారంటారా? ఇవాళ నువ్వు సంక్షేమ పథకం ఇచ్చానంటున్నావు, అప్పులు తీసుకొచ్చావు, సంక్షేమ పథకాలు ఎంతమందికి అందినాయి? ప్రజల్ని సోమరులను చేసి ప్రజలకి అభివృద్ధి లేకుండా చేసి ప్రజలకి ఇవాళ నువ్వు 10,000 సంవత్సరానికి 10,000 సంక్షేమ పథకం ద్వారా నువ్వు ఇస్తే ఇవాళ ప్రతి నెల సామాన్యుడికి కూడా 3,000 దాడుతుంది కరెంటు బిల్లు. ఇవాళ నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఇవాళ విద్యా వైద్యం అందని ద్రాక్షలా తయారైంది. ఇవాళ ప్రతి సామాజిక వర్గానికి కూడా పరిపాటలు లేకుండా పోయాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ కనీసం తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. 1 సెంటు స్థలంతో పేరుతో ఇచ్చిన ఆ సెంటు స్థలాల్లో ఇవాళ ఎంతమందికి ఆ స్థలాలు వచ్చాయండి? చాలామందికి నువ్వు తర్వాత నిజమైన పట్టాన్ని బొమ్మతో ఇచ్చిన పట్టాలు కూడా ఇవాళ చాలామందికి డాక్యుమెంట్స్ కూడా అందక వాటిలో ఇచ్చిన వాటికి ఇల్లు కట్టపోతే లాక్కుంటానని దుష్ప్రచారంతో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు అప్పులు పాలైపోయారు. ఇవాళ ఏడుస్తున్నారు. నువ్వు ఎందుకు ఇచ్చావో తెలియదు. నువ్వు అసలు సెంటు స్థలం ఇచ్చినందుకు సంతోషించాలా? కొంతమంది ఎక్కడో అరాకొర వచ్చిన వాళ్ళకి ఇవాళ దాంట్లో ఇల్లు కట్టి అప్పులు పాలైనందుకు ఏడవాలా? ఇవాళ రియల్ ఎస్టేట్ పేరుతో ఇవాళ ఓట్లేశారనో లేకపోతే మద్యానికి ఇంకా విలువైన మద్యం నేను ఏదో అందిస్తాను కాబట్టి దానికి నమ్మి ప్రజలు ఓటేశారు అనుకునే మీ పిచ్చి ప్రలాపన ఇప్పటి వరకు చేశారు.
ఇప్పటి వరకు మీ ప్రభుత్వంలో ఉన్న అధికార మదంతో మీరు ఇవాళ మాట్లాడారు. కానీ ఇప్పటికైనా మీరు దాని నుంచి బయటపడండి. ఇవాళ ప్రజలు ఎందుకు మారే, ప్రజలు వాళ్ళు ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు మిమ్మల్ని వద్దనుకున్నారు, ఎందుకు మిమ్మల్ని జిల్లాలు క్లీన్ స్వీప్ చేసి ఇవాళ మరి కూటమికి ఘన విజయం ఇచ్చారు, ఇప్పటికి కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే ఇక తర్వాత మిమ్మల్ని బాగు చేయడం కష్టం. ఇవాళ రియల్ ఎస్టేటు, ఇవాళ మద్యానికి ఆశపడే ప్రజలు దేనికి కూడా వాళ్ళు పిచ్చితనంగా లేరండి. ఇవాళ ప్రజలకంటూ అన్యాయం జరిగితే ప్రజలు మౌనంగా ఉండొచ్చు, కానీ ఎలక్షన్ అంటూ వచ్చిన రోజు ఇవాళ అన్యాయాన్ని ఓటు ద్వారా ఏ రకంగా ఎదుర్కొంటారో, ఏ రకంగా వాళ్ళ అభివృద్ధి మార్గాన్ని కోరుకుంటారో, న్యాయం చేస్తారు అని నమ్మితే ఆ నాయకుడికి ఏ రకంగా ప్రాణం పడంగా పెట్టైన ఓటేసి గెలిపించి అత్యధికమైన మెజార్టీ ఇస్తారో ఇవాళ ప్రజలు ఇవాళ ఘన విజయాన్ని కూటమికి ఇచ్చిన సునామీని చూస్తేనన్నా మీకు బుద్ధి రాకుండా మీరు ఇంకా భ్రమలో ఉండి దాన్ని కొట్టేశారో దీన్ని కొట్టేశారో కదా మీకు తెలుసు. మీ ఆత్మ పరిశీలన చేయండి. చేసి ఇప్పుడు ఎందుకు ఓడిపోయాం, ఎందుకు దూరం చేశారు ప్రజలు, మనం ఎందుకు ప్రజల జీవితాలతో ఎంత హీనంగా ఆడుకున్నాం, రాక్షసత్వంగా ఆడుకున్నాం అనేదాన్ని మీరు తెలుసుకోలేకపోతే ఇక భగవంతుడు కూడా మిమ్మల్ని బాగు చేయలేడు.